బండిని రౌండ్స్ కొట్టడం చూసిన స్కిమిటీ వాళ్ళిద్దరినీ కిందకి చేరబడి అది మనల్ని పసిగట్టలేదనుకుంటా, సైలెంట్ గా ఉండండి అంటాడు. కానీ వీళ్ళకి అంత అదృష్టమేది, నెక్స్ట్ సెకండే ఆ జాంబీ క్యాంగ్రో ఒక్క పంచిచ్చి వెనక విండో బద్దలు కొట్టుకుని వచ్చి స్కిమిటీని కొరకడానికి ప్రయత్నిస్తుంది. స్కిమిటీ దాంతో పోరాడుతుండగా మ్యాడీ గన్ తీసి ఆ క్యాంగ్రోని షూట్ చేస్తుంది. ఆ ఫోర్స్ కి అది స్కిమిటీని వదిలి వెనక్కి వెళ్లిన ఈ గ్యాప్ లో మ్యాడీ యాక్సిలరేటర్ కొట్టి బండి వేగంగా ముందుకు నడుపుతూ తీసుకువెళ్తుంది. వెళ్లిపోతున్నారు, అలా వెళ్లిపోవచ్చుగా, కానీ లేదు. ఇక్కడే ఈ అమ్మాయి బుర్రలో ఒక బుర్రలేని ఐడియా వచ్చి ఆ జాంబీ క్యాంగ్రోని కారెక్కించి చంపేస్తానని యూటర్న్ కొట్టి ఫుల్ స్పీడ్ లో స్వయంగా వెళ్తూ ఉంటే దీనిలా జాంబీకి బుర్రలేదా ఏంటి, నైస్ గా సైడ్ కి తప్పుకుంటుంది. ఆఖరికి లడ్డు తిందామని వెళ్లి మన్ను తిన్నట్టు మ్యాడీ బండి కంట్రోల్ చేయలేక తీసుకువెళ్లి యాక్సిడెంట్ చేసేస్తుంది. ఇలా ఫైనలీ బండా కాక ముగ్గురు బయటకొస్తే స్కిమిటీ నేను ఆ జంతువు మన వెనకే వచ్చిందేంటో చూసొస్తానని చెప్పి వెళ్తాడు. మాట్లాడుకోవడానికి సమయం దొరకగానే మ్యాడీ వాళ్ళ ఆన్ డోనా దగ్గర ఇన్ని సంవత్సరాలుగా నాన్న గురించి మీరు నాకు అంత పెద్ద అబద్ధం ఎలా చెప్పగలిగారు, చిన్నప్పటి నుంచి నేను ఎంత గిల్టీగా ఫీల్ అయ్యానో మీకు తెలుసు కదా, మరెందుకని అంటే ఆన్ డోనా ఏడుస్తూ